యోబు గారి యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తే ఆయన రెండింతల ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి చాలా కష్టపడ్డాడండి, చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు, చాలా ఇబ్బందులకు గురయ్యాడు, చాలా రకాలైన అవమానాలకు గురయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలంటే తన యొక్క జీవితం చాలా వెనకకు వెళ్ళిపోయింది, తన చావు బతుకుల మధ్యలోకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా దేవుడిని ఎంత మాత్రం కూడా ఆయన చేయి విడవలే. చంపినా కూడా నేను వెళ్ళేది నా దేవుని దగ్గరికే కదా, నాకు నో ప్రాబ్లం అన్నట్లుగా యోబు గారి యొక్క విశ్వాసం ఉంది. అపవాది అన్నీ కదిలించాడండి, అన్నీ నేలమట్టం చేశాడు, మొత్తము కూడా వినాశనం తీసుకొచ్చి పెట్టాడు యోబు యొక్క జీవితంలో. చివరికి తన ఆరోగ్యాన్ని కూడా తీసుకొచ్చి పెట్టాడు, అనారోగ్యాన్ని కూడా తీసుకొచ్చి పెట్టాడు. కానీ తన విశ్వాసాన్ని ఎంత మాత్రం కూడా చెరపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా గతించిపోతాయి, లేకపోతే ఏమన్నా సంభవిస్తే మాయమైపోతాయండి. కానీ మన హృదయంలో ఉన్నటువంటి విశ్వాసము, దేవుని మీద ఉన్న ప్రేమ ఏది కూడా చెరిపివేయలేదు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫోన్ నెంబర్ చేతి మీద రాసుకున్న, పేపర్ మీద రాసుకున్న పోవచ్చు, తుడిచిపోవచ్చు అండి. కానీ మనసులో ఫీడ్ అయితే అంత మాత్రం కూడా అది ఏడికి భద్రంగా ఉంటుంది. హల్లెలూయా. సో కనుక దేవుని మీద మనము ప్రేమను పెదవుల మీద మాత్రమే కాక పైకి ఏదో అందరూ చూసి మెచ్చుకోవాలన్నటువంటి విధానంలో మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా, వెంబడించేవారిగా, విశ్వాసం చూపేవారిగా మనం ఉండకూడదండి. దేవునితో మనకు ఉండవలసినటువంటి ప్రేమ కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఆ భక్తి ఎక్కడి నుంచి రావాలంటే హృదయ అంతరంగంలో నుంచి రావాలి. హల్లెలూయా. దేవునితో చేసే భక్తి ఏమై ఉండాలంటే అది బాహ్యపరమైనదిగా ఉండకూడదు, కానీ అంతరంగానికి సంబంధించింది అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఎంత మాత్రం కూడా ఏది కూడా నీలో నుండి దేవుణ్ణి ఎంత మాత్రం కూడా వేరు చేయలేవు. యోబు గారు అంతరంగంలో దేవుని అందలి భయభక్తులు కలిగి భక్తి విషయంలో శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు కనుకనే అపవాది అన్ని అపహరించిన తన విశ్వాసాన్ని ఎంత మాత్రం అపహరించలేకపోయింది. హల్లెలూయా. నేడు మనమందరము కూడా ఈ కడవరి దినాలలో, ఈ చివరి దినాలలో యోబు వంటి శక్తి కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని మనమందరము కూడా పాటించవలసిన వారమై ఉన్నాం. ఇకపోతే యోబు గారు మొదట కలిగిన దానికన్నా కూడా రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోవడంలో ముఖ్య కారణం ఏంటో కొన్ని వాక్యాలు మనం చదువుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యం మనం చదువుకుందామండి. 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతునుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో రెండింతల ఆశీర్వాదములు పొందుకోవడంలో ముఖ్యంగా యోబు ఎలాంటి వాడనంటే యథార్థవర్తనుడును. సో మనం అనుకోవచ్చు, యథార్థంగా జీవిస్తే మనకేమొస్తుందయ్యా అని. యోబు గారు యథార్థంగా జీవించాడు, రెండింతల ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నీతి నిజాయితీగా జీవిస్తున్నందుకు లోకం నిన్ను అమాయకుడని, వెర్రోడని, పిచ్చోడని, వీడికి తెలివి లేదని అనుకోవచ్చేమో. కానీ దేవుడు ఎంత మాత్రం కూడా నిన్ను ఆ విధంగా దూషించడు. లోకము ఒకవేళ నిన్ను ఎగతాళి చేయొచ్చేమో నువ్వు యథార్థంగా జీవిస్తూ ఉన్నందుకు, కానీ దేవుని దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు యథార్థవర్తుడుగా ఉన్నాడు కనుకనే రెండింతల ఆశీర్వాదం పొందుకోగలిగాడు. నెంబర్ 2 రాయబడినటువంటి మాట, న్యాయవంతుడునై. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి వాడండి? న్యాయవంతుడు. ఒకటి యథార్థవంతుడు, రెండవది న్యాయవంతుడు. ఎవరి విషయంలోనైనా, ఏ విషయంలోనైనా సరే అన్యాయము చేయడం అనేది యోబుకు ఎంత మాత్రము కూడా ఇష్టమైన కార్యము కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు న్యాయాధిపతిన దేవుడు అండి. ఆయన న్యాయాధిపతిన దేవుడు గనక మనము కూడా న్యాయమైనటువంటి మార్గంలో నడవవలసినటువంటి వారమై ఉన్నాం. 3వది, దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ పాయింట్ ఏంటంటే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ భయభక్తులు ఎలాంటిదనంటే చెడుతనమును విసర్జించి. హల్లెలూయా. కొంతమంది చెడుతనమును దేవునితోటి భక్తిని మిక్స్ చేస్తుంటారండి. ఏం చేస్తుంటారు? పాలల్లో నీళ్లు పోసి ఏ విధంగా అయితే ఈయన స్వచ్ఛమైన పాలు, గట్టి పాలు అని చెప్పి అమ్ముతూ ఉంటారో మనకు తెలియకుండానే ఈ రోజుల్లో చాలా మంది భక్తి జీవితానికి చెడుతనాన్ని అంటగట్టించుకొని ఉంటారు, చెడుతనాన్ని కలిగి భక్తి జీవిస్తూ ఉంటారు. సో ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గురించి ఆలోచన చేస్తే ఆయన చెడుతనమును విసర్జించి దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. అందుకే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఎవరైనా సరే చెడుతనము కలిగి భక్తి చేసేవారై ఉంటే
దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం పొందుకోరు కానీ చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిజంగా దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి ఏబులో? రెండింతలుగా ఆశీర్వదించబడగల కారణాలు: ఒకటి యథార్థవంతుడును, రెండు న్యాయవంతుడును, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే అధ్యాయము 5వ వాక్యం మనం చదువుకుందాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమే దహన బలి నర్పించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన యొక్క కుమారులు కుమార్తెలు ఏమైనా పాపం చేశారేమన్నటువంటి ఆలోచన కలిగిన వాడై అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి పేరు మీద గంట దహన బలి అర్పించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు రెండింతల ఆశీర్వాదం పొందుకోవడంలో మరొక కారణం కూడా ఏంటి అని అంటే, ఆయన అరుణోదయమున లేచి దేవునికి బలి అర్పించేటువంటి అలవాటు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో యథార్థంగా జీవించడం, న్యాయముగా జీవించడం, చెడుతనమును విసర్జించడం అవి సాధారణమైన పనులైతే, ఇంకోటి ఏంటంటే ప్రతి నిత్యము కూడా ఆయన ఏం చేసేవాడనంటే తన కుమారుల కొరకు కుమార్తెల కొరకు వారు ఏమన్నా దేవుని దూషించి పాపం చేస్తుంటారేమన్న ఉద్దేశంతో వేకువ జామునే లేచి అరుణోదయమున లేచి వారి కొరకు ఏం చేసేవాడంటే యోబు గారు దహన బలి అర్పించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా అన్ని పనుల కన్నా కూడా ముఖ్యముగా దేవుని యొక్క పని ముఖ్యమైనదని చెప్పి మనం ఎప్పుడైతే వేకువన లేచి మొదటిగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉంటామో, దేవునికి మొదటి సమయాన్ని దినముల్లో మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో నిజంగా దానిని బట్టి మనం ఎంతగానో దీవించబడతాం. అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదండి. నీ జీవితంలో దానిని ఒక వాడుకగా అలవాటుగా నువ్వు చేసుకున్నట్లయితే నిజముగా దేవుడు నిన్ను బట్టి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆయన ఎంతో సంతోషించే దేవుడై ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. సో 4వ పాయింట్ మనం గమనిస్తే అరుణోదయమున లేచి దహన బలి అర్పించేవాడై ఉన్నాడు. తర్వాత కంటిన్యూ చేద్దామండి. దహన బలి అర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు 1 రోజు కాదు, 2 రోజులు కాదండి, నిత్యము దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దినము ప్రతిరోజు నిత్యము కూడా దేవునికి ప్రార్థన చేస్తూ బలి అర్పిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనందరం చాలా వరకు కొంతవరకే చేస్తాం, తర్వాత చల్లబడిపోతాం, తర్వాత ఏమైపోతామంటే మనము చల్లారిన స్థితిలోనికి వెళ్ళిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, చివరకు అరుణోదయము వేకుజామునే కాదు కదా, పొద్దెక్కిన కూడా చర్చికి వెళ్దామంటే ఎంత మాత్రం కూడా మనకి బాడీ సహకరించదు. నేడు రాను భక్తి జీవితంలో కల వెళ్ళిపోతున్నారు చాలా మంది. కానీ ప్రియమైనటువంటి వారులారా, అరుణోదయం లేచేవాడు నిత్యము దేవునికి ప్రార్థన చేసేవాడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే మరొక వాక్యం చదువుకుందాం. అదే 1వ అధ్యాయము 21 నుండి 22 వాక్యాలు చదువుకుందాం. నేను నా తల్లి గర్భంలోను దిగంబరునై వచ్చి తిని దిగంబరుని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని అతడు చెప్పును లేదు. హల్లెలూయా. సో మరొకటి కూడా మనం గమనిస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట, శ్రమలలో దేవుణ్ణి స్తుతించే అలవాటు కలిగిన వాడు యోబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముందండి, అన్ని దేవుడు మంచిగా సమకూర్చి పెడితే మాత్రమే ఆ దేవాను నాకు ఇచ్చావు అయ్యి ఇచ్చావు బట్టి నీకు స్తోత్రాలయ్యా అని చెప్పేవాడు కాడండి. తను కలిగినటువంటి శ్రమలలో, కష్టాలలో, నిందలు, అవమానాలలో సైతము కూడా యోబుకున్న అలవాటు దేవుని స్తుతించడమే. ఆయన అంటున్నటువంటి మాట చూడండి, నేను తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి మరలా నేను వెళ్ళెదను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేను. ఎంత గొప్ప మాట అండి. మనము కష్టపడి సంపాదించిన అన్ని ఒక్కసారి పోయినాయి అనుకోండి, మనం ఏమనుకుంటాం, దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడని చెప్పేసి దేవుని మీద మామూలుగా ఏడ్ చేయమండి, తిట్టేస్తాం, సనుగుతాం, గొనుగుతాం. అసలు దేవుడే లేడని బైబిల్ గీబిల్ మొత్తం పక్కన ఇసిరిపడేసి వేరే మతాలకు మారిపోతాం కావాల్సింటే. కానీ ఆయన అంటున్నటువంటి మాట, నేను తల్లి గర్భంలోని దిగంబరునిగా వచ్చాను, నా ఒంటి మీద కనీసం నూలు పోగు కూడా లేదు, నేను చచ్చిన తర్వాత కూడా సేమ్ అదే రీతిగా నేను వెళ్తా, ఏమీ తీసుకొని పోను నేను.
సో నేను తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత నేను ఒకవేళ ఎడ్లు, తర్వాత ఏమంటారు ఒంటెలు, గొర్రెలు ఏవి కలిగి ఉన్నా అవన్నీ కూడా నా దేవుడు నాకు ఇచ్చినాయి కదా. అవి ఇప్పుడు ఒకవేళ నా ముందు లేకపోయినా పర్వాలే, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రమలలో స్తుతించే అలవాటు నీకుందా? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలండి. ఏబు గారి యొక్క భక్తి జీవితం నిజంగా క్షుణ్ణంగా మనం ఆలోచన చేస్తే, నిజంగా ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే మన మీద కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాలను తీసుకొని వస్తాడు. అలాగే 29వ అధ్యాయము 12 నుంచి 16 వాక్యాలు మనం గమనిస్తే, 29వ అధ్యాయము 12 నుంచి 16, ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదకి వచ్చును. ఇక్కడ గమనిస్తే అలా మీరు చదువుకుంటూ పోతే అక్కడ యోబు గారు చేసిన పరిచర్య గురించి రాయబడిందండి. సో ఈ వాక్యాలు మనకి ఏమని తెలియజేస్తున్నారంటే, మేలు చేసే గుణము కలిగిన వాడు యోబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి వారికి మేలు చేసేవాడు? అన్ని ఉన్న వారికి కాదండి. ఈ రోజుల్లో చాలా మందికి చుట్టాలుగా మారుతూ ఉన్నారు. చాలా మందికి బంధువులు అవుతూ ఉన్నారు. ఎవరికి బంధువులు అవుతున్నారు అని అంటే, డబ్బున్నవాడికి బంధువులు అవుతూ ఉన్నారు. అవును కదండి. సుఖంలో ఉన్నవాడికే బంధువు అవుతూ ఉన్నాడు. సంతోషంలో ఉన్నవాడికే బంధువు అవుతూ ఉన్నాడు. ఒక కష్టంలో ఉన్నవాడికి సుఖంలో ఉన్నవాడు పోయి చేయించి పైకి లేవనెత్తలేకపోతూ ఉన్నాడు. ఒక అప్పుల్లో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళేసి, డబ్బున్నవాడు, అయ్యో నువ్వు ఇంత అప్పుల సమస్యల్లో ఉన్నావా, అయితే నా అక్కడ కొంత ఉంది తీసుకో, ఈసారికి నువ్వు ఏదో విధంగా కొంచెం నెట్టుకుని రా, తర్వాత నాకు ఇద్దులని అంత మాత్రం కూడా సహాయం చేసే గుణం లేదండి. ఇక్కడ మనం గమనిస్తే 12వ వచనం, ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఉన్నవాడికే పోయి సహాయం చేద్దాం అనుకుంటారండి, పేరు కోసం, గొప్పల కోసం. కానీ యోబు యొక్క జీవితం అలా లేదండి. నిజమైనటువంటి సహాయం ఎవరికైతే కావాలో, నిజమైన శ్రమల్లో, నిజమైనటువంటి కృంగుదల, నిజమైన నిస్సహాయ స్థితిలో ఎవరైతే ఉన్నారో అట్టి వారి విషయంలో యోబు గారు ఎంత మాత్రం కూడా సహాయం చేయకుండా ఉండలేకపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితం ఎలాగా ఉంది? నిజముగా ఎవరైతే వారి శ్రమలలో, కష్టాలలో నీ కాడికి వచ్చి సహాయం అడిగినప్పుడు చేసే గుణము నీకుందా? సహాయం చేసే అలవాటు నీకుందా? చీదిరించుకోకుండా, కపటము లేకుండా నీ వంతు నువ్వు నిజమైనటువంటి సహాయం చేసేటువంటి లక్షణాలు నీలో ఉన్నాయా? యోబు గారికి లక్షణాలు ఏంటో తెలుసా? మేలు చేసే గుణము కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. మనం కేవలం ఏమనుకుంటామంటే, దేవుని స్తుతించాడు కదా, దేవుని ఆరాధించాడు కదా, అందుకే దేవుడు ఫిదా అయిపోయి ఆయన ఎక్కువగా ఆశీర్వదించడం మనం అనుకుంటాం. కేవలం దేవుని స్తుతించడం మాత్రమే కాదండి, ఇతరుల పట్ల కూడా, సహాయం లేని వారి పక్షాన కూడా సహాయం చేయడానికి సహృదయుడు యోబు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం మరొక వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రికలోనికి వెళ్దామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికనకును మాదిరిగా పెట్టుకునుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరా? ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యాకోబు గారు ఓపిక గురించి, సహనము గురించి పత్రికల్లో తెలియజేస్తూ ఆయన ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాడు అనంటే, యోబు గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాస్తూ ఏమంటున్నాడు అనంటే, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరా. యోబులో ఏముంది? సహనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊరికినే కోపడిపోవడం కానీ, ఊరికినే ఆవేశపడిపోవడం కానీ, ఊరికినే వచ్చిన వారి మీద తిట్టడం కానీ, చేయడం కానీ ఎంతో మాత్రం కూడా యోబు గారికి లేదండి. సహనం. హల్లెలూయా. ఆలోచన పరులు ఎక్కువ సహనం కలిగి ఉంటారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోపిస్టులు, మూడులు ఏం చేస్తారు అని అంటే, వెంటనే బయటకు కక్కేస్తారు. వారి యొక్క కోపాన్ని, వారి యొక్క మూఢత్వాన్ని వెల్లడి చేసుకుంటారు, బయటకు కక్కేస్తూ ఉంటారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుకున్న మరొక లక్షణం కూడా ఏంటంటే, ఆయన సహనము కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా మనము యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం. 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు
యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రాయబడినటువంటి పాయింట్ ఏంటంటే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, యోబు గారి స్థితి బాగలేనప్పుడు తనకున్న ముగ్గురు స్థితులు అంటే ప్రాణ స్నేహితులు, ఈ ముగ్గురు వచ్చి నన్ను ఏదో విధంగా నాకు సాయం చేస్తారులే, నన్ను ఆదుకుంటారు, నా ప్రాణ స్నేహితులు కదా వీళ్ళు, నేను కలిసి తిరిగినాం కదా, నా స్నేహితులు కాబట్టి నాకు ఎలాగైనా సహాయపడతారు అనుకుంటే ముగ్గురు వచ్చి మూడు రకాలుగా యోబు గారిని పొడిచి మాట్లాడతారండి. అయినప్పటికీ కూడా యోబు చివరికి ఏమయ్యాడు తెలుసా? వారి యొక్క క్షమాపణ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఊరికి రాలేదండి యోబు గారికి ఆశీర్వాదాలు. మనం అనుకుంటాం దేవుడిని స్తుతించాడు కాబట్టి ఆశీర్వాదాలు వచ్చాయి. దేవుని ఊరికి స్తుతించారు రాలేదండి. ఆయన దేవుడు చెప్పినటువంటి ప్రతి దాంట్లో కూడా ఆయన పాస్ అవుతూ వచ్చాడు. హల్లెలూయా. తన యొక్క ప్రాణ స్నేహితులని ఎవరైతే అనుకున్నారో వారు దూషించి మాట్లాడుతూ ఉంటే, వారు ఏదో పాపం చేసి లేనిపోయిన మాటలు మొత్తం కూడా మీదేస్తూ ఉంటే, అయినప్పుడు కూడా వారి విషయంలో ఎంత మాత్రం కోపించుకోకుండా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన యొక్క స్నేహితుల కొరకు మనం ఎంతగా ప్రార్థిస్తూ ఉన్నాం, మనల్ని దూషించిన వారి కొరకు ఎంతగా ప్రార్థిస్తూ ఉన్నాం, మన మీద నిందలు చాడీలు చెప్పే వారి కొరకు ఎంతగా మనం ప్రార్థిస్తూ ఉన్నాం, తప్పిపోతున్న వారి కొరకు ఎంతగా ప్రార్థిస్తూ ఉన్నాం, మందిరానికి రాని వారి కొరకు ఎంతగా ప్రార్థిస్తూ ఉన్నాం, మారు మనసు లేని వారి కొరకు ఎంతగా ప్రార్థిస్తూ ఉన్నాం, మన కళ్ళ ముందే నరకానికి వెళ్ళేటువంటి వారి కొరకు ఎంతమంది కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇవేవి మాకు పట్టవయా, మాకు ఆశీర్వాదాలు కావాలి అంతే, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని అంటే ఊరికినే రావు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు ఊరికే వచ్చి పడలే ఆశీర్వాదాలు. యోబు అన్ని రకాలుగా దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి లక్షణాలను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా మనకు చేతనంత మటుకు మనము దేవుని సంతోష పెట్టగలిగిన వారిగా ఉంటే మనము నిజంగా దీవించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాం. అదే యోబు గ్రంథము 16వ అధ్యాయము 1వ వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం చదవండి. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. సో ప్రియమైనటువంటి వారులారా, ఎవరు వీళ్ళు అని అంటే యోబు గారి యొక్క స్నేహితులేనండి. తనను ఎంతో ఘోరంగా అవమానపరిచి మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నటువంటి మాట, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఆయన యొక్క స్నేహితులు ఆయనకు ఆదరణిస్తారేమో అనే ఆలోచన చేసి ఆశలు పెట్టుకొని ఉంటే వారు యోబును బాధ పెడుతున్నారే కానీ ఆదరణ ఎంత మాత్రం ఇవ్వలేకపోతూ ఉన్నారు. సో చివరగా యోబు గారి యొక్క క్వాలిటీ ఏంటో మనం గమనిస్తే, ఆయన ఆదరలేనటువంటి మాటలను ఆయన సహించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఎవరన్నా ఒక మాట అంటే మనం ఒప్పుకోలేమండి. అవును కదా, చాలా కోపం వచ్చేస్తుంది. కానీ యోబును బాధించి వేధించి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నిటిని కూడా యోబు గారు ఓర్చుకుంటూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా నిజంగా ఇలాంటి లక్షణాలు ఉంటే మనం ఎంతగానో దీవించబడతాం, ఎంతగానో ఆశీర్వదించబడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు గారి విషయంలో దేవుడు ఊరికి ఆశీర్వాదాలు ఇవ్వలేదండి. దేవుడు అన్ని రకాలుగా చూసి యోబు గురించి చెప్పేటువంటి మాట, యోబు వంటి నీతిమంతుడు మరొకడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఎందుకనంటే ఇన్ని లక్షణాలు యోబు గారు కలిగి ఉన్నారు కనుక ఈరోజు నీవు కూడా దేవుని సంతోష పెట్టేటువంటి గుణగణాలు లక్షణాలు నీలో ఉన్నట్లయితే నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం నీ సొంతం. హల్లెలూయా. యోబు ఏనాడు కూడా రెండింతల ఆశీర్వాదం నాకు కావాలి ప్రభు అని ఎక్కడ ప్రార్థన చేయలేదు, తన గ్రంథం అంతటా ఎత్తుకెళ్ళాడితే. కానీ దేవుడే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు చూసి, ఆత్మీయ సుగుణాలను చూసి దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధమైపోయాడు. నువ్వు అడగాల్సిన అవసరం లేదండి, నీ అక్కర్లేంటో దేవుడు నీకు తీర్చగలుగుతాడు. అయితే నువ్వు నేను చేయవలసింది ఏంటి అని అంటే, ప్రభు సన్నిధిలో మనము దేవుణ్ణి మెప్పించే జీవితం మనలో ఉండాలి. ఆయన యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి భయభక్తులతో కూడినటువంటి జీవితం మనలో ఉంటే దేవుని ఆశీర్వాదం నిజంగా మన సొంత